అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 జిల్లా కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన శ్రీ సోమనాథ స్వామి ఆలయంలో 1000 మందితో యోగాసనాలు వేశారు. ముందుగా కలెక్టర్కు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారి ఆశీర్వచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సబ్ డిఎఫ్ఓ సుబ్బరాజు, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, డిఆర్డీఓ డ్వామా పీడీలు వెంకటరత్నం, జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర ఈవెంట్ని ఈరోజు సుమారు 1000 మంది కలిసి ఈ ఆలయంలో జరుపుకున్నాం. మరి యోగా గురువు చెప్పినట్టు యోగా అనేది మన నిత్య జీవితంలో కనుక భాగం చేసుకుంటే మనం శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన జీవితం వైపు అడుగులు వేసే విధంగా మనకెంతో ఉపకరిస్తుంది. ఈరోజు సుమారు గంట సేపు మనము ఇక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి యోగాని మరొక నెల రోజుల పాటు చేస్తూ, నెల రోజుల పాటు మనం చేయడం వల్ల మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకుని నిరంతరం అభ్యాసం చేస్తూ మీరందరూ కూడా యోగా ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిణితి చెందాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి ఉన్నతాధికారులకు మరియు ప్రజాప్రతినిధులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి హెచ్ఓడీస్ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రఘు, పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ, నీలకంఠ, రాష్ట్ర వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షులు వై రుద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశానుసారం మనమంతా ఈరోజు ఇక్కడ సమావేశంలో అవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీ అని చెప్పి ఒక హామీ కూడా తీర్చలేని ఘనత అయినది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్క సంక్షేమం గడపకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి ఒక్క లబ్ధిదారుల అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమని చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి బటన్లు వచ్చేది ఒకటే, నేను పింఛన్లు ఇచ్చేది ఒకటే అని చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 లక్షల మందికి పింఛన్లు ఇస్తే అవి ఈరోజు 12 లక్షల నుంచి 13 లక్షల వరకు తగ్గడం కూడా జరిగింది, ఒక 5-6 లక్షల వరకు. ఇట్లాంటివన్నీ ఆయన అన్ని అబద్ధాలు చెప్తూ రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఇంతవరకు పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏది కూడా అమలు చేయడం జరగలేదు. దాదాపు 1,60,000 కోట్లు అప్పు చేస్తున్నారు, కానీ ఏమీ ప్రజలకు అందిన సంక్షేమం ఏం లేదు. పెన్షన్ తప్ప ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమం కూడా అందడం లేదు. కాబట్టి కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నా వంతు నేను ఒక 100 మందినైనా తీసుకుని రాగలుగుతాను అని కనుక మొబిలైజ్ చేయగలిగితే 5,000 కాదు కదా, 10,000నైనా మనం మొబిలైజ్ చేయగలిగే సత్తా మనకి ఉంది. కాకపోతే ఇందాక మన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్టు వర్షాలు పడి రైతులందరూ కూడా విత్తనాలు వేసుకుంటున్నారు. కాబట్టి మరి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరికి సౌకర్యంగా ఉంటారో వారందరినీ కూడా తీసుకొని రావాలి. ఇది మనం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి నాకు తెలిసి వాళ్ళందరూ కూడా మనకి సహకరిస్తారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ రోజు 4వ తేదీన అందరికీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేద్దాము. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో దిప్పపాలెం గ్రామంలో శక్తివేల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాల భైరవ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అలాగే తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎలమచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దంపతులు పాల్గొని వేద పండితుల చేత ఆశీర్వాదాలు పొంది స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ శక్తివేల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బైలపూడి రామదాసు దంపతులు మరియు కూటమి నేతలు అందరూ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో ముందుగానే శనివారమే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పింఛన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుంచి వారి ఇంటి వద్దకే వెళ్లి పంచడం జరిగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 1వ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే శనివారం నాడు పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్రశేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గోపీనాథ్, అన్షర్ బాసా, జయమ్మ, ముఖేష్, మగి తదితరులు పాల్గొన్నారు. ఫైటింగ్ వీటిలో పోయి డైలీ సంట పడినాం. ఓకేనా ఆదివారం 1 తారీఖు 31 తారీఖు మీ ఇంటికి వచ్చి ముందుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మీకు తెచ్చిచ్చే వాళ్ళు కూడా జీతాలు 10వ తేదీ పైన వస్తుంది. కానీ మీకు మాత్రం పేద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన రోడ్లు పనులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను, కాలువలను పరిశీలించిన అనంతరం గిరిజనులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులకు, కూలీలకు సైతం బిల్లులు రాకపోవడంతో అన్యాయమని ఆయన తెలిపారు. అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారని అన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి శంకర్, పి భీమన్న, సిహెచ్ రాంబాబు, కె పైడితలి, కె సుదర్శన్, డి నూకాలు, డి దేముడు, ఎరకన్న, గిరిజనులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీజీఎస్ కాంపౌండ్ నిధులు ఉన్నాయో కాంపౌండ్ నిధుల కింద 134 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది. చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈరోజు మారింది. వాళ్ళు పుస్తులదారులు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి, మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తా ఉన్నారు. నోటీసులు ఇవ్వడం కాదు, వాళ్ళు బిల్లులు చెల్లించండి, వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అటువంటి పనులు చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి, పల్లి పండుగ అని చెప్పేసి పేరు చెప్పి గ్రామాన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికార పార్టీ సభ్యుల కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసినటువంటి హడావుడి ఈ రోజు ఒత్తిడి, ఈ రోజు వాళ్ళ బిల్లుల చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు, చిన్న సాదా సీదా కాంట్రాక్టర్లు ఈ రోజు గ్రామాల్లో చిన్న సీసీ రోడ్లు వేసుకొని అదేవిధంగా చిన్న మాన్యం జిల్లా సాలూరు పట్టణం 1, 4, 5వ వార్డులో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి గుమ్మడి సంధ్యారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాని ముఖంలో ఆనందం చూడడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ నెల 1వ తేదీ ఆదివారం కావడంతోనే ఒక్కరోజు ముందుగానే పింఛన్లు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పింఛన్లు పంపిణీ చేశామని తెలిపారు. వితంతువులు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించి వారికి అండగా నిలిచేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆమె తెలిపారు. ఎంత ఎవరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు. నేనే ఇస్తాను, నాకెవరిచ్చారు? చంద్రబాబు నాయుడు. ఇలాగే ఉండవు. నీ పెన్షన్ ఎంత? 4 ఎవరు ఇస్తున్నారు?
కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు పెన్షన్. పార్వతీపురం మండలం జిల్లా సీతానగరం మండల లచ్చాయిపేట పంచాయతీ గుమ్మడివారి గ్రామానికి చెందిన గ్రామస్తులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే జోగారావుకి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరాధ్య శ్రీరామచంద్రుల పట్టాభిషేకానికి విచ్చేసిన తమ అభిమాన నాయకుడు జోగన్నకు ప్రజలు ఘన స్వాగతం పలకడంతో ఊరంతా సందడి వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలని, లేని పక్షంలో తిరుగుబాటు చేస్తామని బంజావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్కా భాస్కర్రావు హెచ్చరించారు. బంజావతి రుబ్బరుడం ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ రావు అన్నారు. బంజావతి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని జిల్లా ప్రధాన కార్యదర్శి వంగల బంజావతి సాధన సమితికి సిపిఐ గిరిజన సంక్షేమ సంఘం, సిపిఎంఎల్ఏ ఏపీ రైతు సంఘం, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తదితరులు సంఘీభావం తెలిపారు. కొమరాడ మండలం రాజలక్ష్మీపురం గ్రామంలోని బంజావతి నదికి చుక్క భాస్కర్రావు సలహాదారు భారతీనంది స్వామీజీ ఆధ్వర్యంలో జలహారతితో కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఆనంద కర్పూర నీరాజనం మంగళహారతి సమర్పయామి. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, అందరూ హాట్ తీసుకోవాలి. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హాట్ తీసుకోవాలి. చెప్పండి, ఎందుకంటే సంపూర్ణమైనటువంటి సంకల్పంతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రోటరీ క్లబ్ శ్మశాన వేదికలో 4 దహనశాలలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి నిర్వహించారు. అంకినపల్లి రమేష్ రెడ్డి సొంత నిధులు 40 లక్షలు వెచ్చించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివుడు నెలకొని ఉండే శ్మశానం దేవాలయంతో సమానమని, శ్మశాన వాటికను ఆధునీకరించడానికి ముందుకు వచ్చిన దాతను అభినందించారు. కావలి పట్టణంలో ఉత్తరం వైపున ఉన్న స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయమని, ఈ శ్మశాన వాటికను రమేష్ రెడ్డి దాతృత్వంతో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడంతో రోటరీ క్లబ్ వారిని అభినందించారు. శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఉన్నటువంటి స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయం, ఈ శ్మశాన వాటిక ఈ రోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా 4 క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం, శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం. నిజమైన శ్మశానం మన హౌసు. తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు. వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ, దైవంగా వాళ్ళని భావిస్తూ, వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం, ఇది దేవుడికి అర్పించటం, శివునికి అర్పించటం, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని, దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఆ 10 నిమిషాలు దేవుని కైంకర్యానికి అందించేటువంటి బాడీలకి
అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి కాకానేని ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరుగా మురళీధర్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని మీద కేసులు పెట్టి జైలుకు పంపారని, తప్పుడు కేసులు పరాకాష్ఠకి చేరిందని, అక్రమంగా అరెస్ట్ చేస్తే వారు బయటకు వచ్చిన తర్వాత మరింత రాటు తేలుతున్నారని అన్నారు. చంద్రబాబు స్టార్ట్ చేశారు, దాన్ని పర్యావసరం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం. అది సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకొని బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలాం ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఘట్టంనేని కుటుంబం, ముఖ్యంగా మహేష్ బాబు చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని, వారు అందిస్తున్న సేవలు ఎంతో గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. చాలా సేవా కార్యక్రమాలు చేసి చాలా మంచి నటుడిగా నేను తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయన సభ్యులైన తర్వాత కూడా ఆయన ద్వారా మనమందరం కూడా సేవ పేషెంట్ని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. భూషణ్ నటశేఖరుడు కీర్తిశేషులు కృష్ణ గారి జన్మదిన జయంతి సందర్భంగా ఈరోజు అసోసియేషన్ వాళ్ళు వచ్చి పండ్లు, బ్రెడ్ పంచడానికి వచ్చారు. చీరాల ప్రాముఖ్యత ఏంటంటే దానగుణం. సంపాదించింది వాళ్ళు ఒక్కళ్ళే తినకుండా ప్రతి ఒక్కళ్ళు రకరకాల అకేషన్స్ని సందర్భంగా చేసుకొని మాకున్నందులో ఎంతో కొంత ఇవ్వాలని వచ్చి ఇస్తూ ఉంటారు. చాలా సంతోషం. వీళ్ళు పోయి సంవత్సరం మామూలు ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తుంటారు. సో కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మామూలుగా జరిగే ఈ కార్యక్రమం కాకుండా వీళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు అయితే గుండె జబ్బులకి ఆపరేషన్లు, మళ్ళీ చదువు చెప్పించడం, వాళ్ళ ట్రస్ట్ ద్వారా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు పుట్టిన ఊరు కూడా వాళ్ళు దత్తత తీసుకొని దాన్ని చాలా బాగా ఉరిపాలకి దత్తత తీసుకొని దాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుంటారు. సో ఒక్కొక్క ప్రతి మాజీ ఎమ్మెల్యే జోగారావు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పడిచిందని, మాయ మాటలతో నిలువునా ముంచుతుందని ఆయన అన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 4 నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్
అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు కౌన్సిలర్ ఆరోపణలతో వాడివేడిగా సాగింది. కౌన్సిల్ సమావేశానికి ముందు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు మృతికి సంతాపం ప్రకటించి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ ఎజెండాను కౌన్సిల్ ఆమోదం కొరకు అధికారులు పంపిణీ చేశారు. ఎజెండాలోని పలు అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలపక కౌన్సిల్ సభ్యుల అభ్యంతరాలు తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. గతంలో పనిచేసిన ఇంజనీరింగ్ విభాగ అధికారి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై విచారణ జరపాలని కౌన్సిల్ సభ్యులు పట్టుబడ్డారు. అలాగే రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల పనులు చేపట్టాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజల డబ్బులు ఒక్క రూపాయి ఎవరు తిన్నా కూడా లేదానే, నేను తిన్నా కూడా తీయండి. ఏమేం బిల్లులు ఏమేమి తీసుకున్నారు బిల్లులు మొత్తం తీసి పెట్టి 3 మెంబర్స్ 7 మెంబర్స్ వెలుగల్లో ప్లాంట్ లో ఉన్నారు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు 2 మెంబర్స్ ప్లాన్ దగ్గర 3 మెంబర్స్ ఇప్పుడు అందరు సెటిల్ అయిపోయినారు. వాళ్ళు లీగేజ్ కి ముందు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు 23 మెంబర్స్ ఉండే వాళ్ళంతా వాళ్ళు తగ్గి ఒక 1 year 2 వాళ్ళ దగ్గర పోవడము, మా పల్లె దగ్గర అక్కడ వాళ్ళు వేరే పనులు ఆవులు మేపుకోవడము, లేకుంటే ఏమంటారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్లోన్ లబ్ధిదారులకు ఏపీ ఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేక అప్పు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదవారు అర్జీలు పెట్టుకోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు కుప్పం మున్సిపాలిటీకి మాత్రం 14 మందికి చెక్కులను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, కౌన్సిలర్లు సురేష్, దాము, యువ నాయకుడు హర్షధరం తేజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జననాయకుడు కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో విధంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్క అర్జీదారుడు జననాయకుడిలో అర్జీ ఇస్తే వెంటనే దాన్ని స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇమ్మీడియట్గా దానికి రిప్లై చేసి వాళ్ళకి లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఈరోజు జననాయకుడి ద్వారా మా నారా చంద్రబాబు నాయుడు గారు అర్జీలు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది ఆరోగ్యం బాగలేకుండా ఇబ్బంది ఎవరైతే పడ్డారో, హాస్పిటల్ ఖర్చులు ఎవరైతే పెట్టుకుని అప్పుల పాలయ్యారో అలాంటి వారు జననాయకుడి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు సాయం చేస్తే బాగుంటుందని చెప్పి కోరితే ఇమీడియట్ గా సార్ కూడా ప్రతిసారి కూడా కోట్ల రూపాయల్లో చాలా వరకు ఇచ్చారు. దాంతో భాగంగా ఈ రోజు కూడా సుమారుగా 14,32,263 రూపాయలు ఓన్లీ కుప్పం మున్సిపల్ సంబంధించిన 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురత్న సార్ గారు, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మన పిఎస్ మురత్న సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ బూత్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జననాయకుల్లో పెట్టిన అర్జీలు కానీ, పేదవాళ్ళు పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసి 2000 రూపాయలు పెంచిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిదే. భారతదేశంలో ఎక్కడ కూడా పెన్షన్ అనేది ఇంత భారీ స్థాయిలో పెంచిన రాష్ట్రాలు ఎక్కడా లేదు. అయినప్పటికీ కూడా ఈసారి కూడా 4000 రూపాయలు పెన్షన్ పెంచారు. దాంతో రేపు 1వ తేదీ ఆదివారం వస్తుందని చెప్పి నిరుపేదలు ఇబ్బంది పడకూడదని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.